ప్రధానమంత్రికి 2 నెలల ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ ఇజ్రాయెల్ ప్రధానమంత్రిని ఇరికిచ్చేసి తను బాగుపడడానికి చూసుకున్నాడు ట్రంప్. ట్రంప్కి అప్రూవల్ రేటింగ్స్ లో 35% వచ్చింది. వాస్తవంగా అంతకుముందు 51%తో గెలిచినోడు ఇప్పుడు 35% పడిపోయింది. మధ్యంతర ఎన్నికల్లో పడిపోతే రేపు సెనెట్ లో ఇతనికి మద్దతు ఉండదు, కాంగ్రెస్ లో మద్దతు ఉండదు, కుక్క బతుకవుద్ది రాబోయే 2 ఏళ్ళు కూడా. దాన్ని కవర్ చేయడానికి గెలిచానని చెప్పుకోవడానికి నోటుతో గెలిచానని చెప్తున్నాడు, ఒరిజినల్ గా ఓడిపోయాడు అక్కడ. ఇంకోటి ఏంటంటే యుద్ధం కంటిన్యూ అవుతున్నటువంటి సందర్భంలో ఇతను ఒక వ్యాపారవేత్త, యుద్ధాన్ని వ్యాపార కోణంలో చూశాడు. ప్రతిసారి కూడా యుద్ధం ఇది విరమణ అనగానే ఒక్కసారి షేర్ ధరలు పెరుగుతాయి. ఇక్కడ ఏం చేస్తున్నాడు, యుద్ధంతో 4 బాంబులు వేపిస్తున్నాడు. వేసిన రోజున షేర్లు పడిపోతున్నాయి. పడిపోగానే వీడి మనుషులు లక్షల కోట్లలో కొనేస్తున్నారు షేర్లు, లక్షల కోట్లు. ఆ తర్వాత యుద్ధం ఆపుతున్నట్టు ఒక ఒప్పందం జరుగుతుంది. మళ్ళీ ఒక్కసారికి ఈ షేర్లు పెరిగిపోతే వీళ్ళందరూ అమ్మేసుకుంటారు. ఇలాగ లక్షల కోట్లు సంపాదించారు వీళ్ళ బ్యాచ్. అది దాన్ని ఎతికలా అనెతికలా కాదు, చట్ట ప్రకారం అట్లాంటి కేసు లేదు, నేరం లేదు ఇప్పటిదాకా. రేపు పొద్దున్న నెక్స్ట్ వచ్చి అమెరికా అధ్యక్షుడు వీళ్ళకి వ్యతిరేకంగా వస్తే కనుక దాని మీద ఎంక్వైరీకి ఆదేశిస్తాడు. అలాగ వాడాడు. బేసిక్ గా ఇరాన్ అనేటటువంటిది హెజ్బుల్లాని పోషించే అంతవరకు కూడా ఇజ్రాయెల్ ఆగదు. ఇజ్రాయెల్ అనేటటువంటిది హెజ్బుల్లాని లేపేస్తున్నంత వరకు ఇరాను తీవ్రవాదుల్ని ఆపదు. ఇది విత్తు ముందా, చెట్టు ముందా, గుడ్డు ముందా, కోడి ముందా లాంటి వ్యవహారమే. కాబట్టి భవిష్యత్తులో ఇజ్రాయెల్ అనేటటువంటిది వీళ్ళు అంటున్నారు ఇజ్రాయెల్ జెనోసైడ్ చేస్తుందని వాగుతారు. జెనోసైడ్ చేస్తున్నది ఇరాన్. అంటే ఒక మతాన్ని నాశనం చెయ్యాలని కుట్ర పన్నుతున్నది ఇస్లామిక్ శక్తులు, ఇస్లామిక్ రాడికల్ శక్తులు. ఏమిటి ఆ మతం? యూదు జాతి. యూదు జాతి అంతం అనే పంతం ఇస్లాం రాడికల్స్ లో ఉంది. ఇస్లాం జాతి అంతం అన్నటువంటి ఇజ్రాయెల్కి లేదు. తన దేశ రక్షణ కోసం, తన దేశాన్ని కాపాడుకోవడం కోసం, ఆత్మరక్షణ కోసం చంపుతోంది అంతే. వీళ్ళు ఎవడూ సేఫ్ గా ఉండనియట్లేదు దాన్ని. దాని బ్రతుకు కోసం నిరంతరం వాళ్ళు అలవాటు పడిపోయారు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే ఇవాళ రోజున వాళ్ళకి రాబోయేటటువంటి రోజుల్లో కూడా హెజ్బుల్లా వాడు ఎక్కడ కనబడ్డా వేసేస్తారు. అది యుద్ధం, అదేది మనకి అన్నోన్ పర్సన్ కాదు, మిస్సైల్ తోనే చంపేస్తారు. హెజ్బుల్లా, హమాసు, హౌతీ అనేటటువంటి వాడు ప్రపంచంలో ఏ మూల కనబడ్డా, ఈవెన్ అమెరికాలో కనబడ్డా చంపేస్తారు. మొహమాటమే లేదు. ఇజ్రాయెల్ శత్రువు ప్రపంచంలో ఏ మూల ఉన్నాడు వదలడు. వాడు వదలనంత వరకు వాళ్ళందరిని అసలు తయారు చేసేదే ఇరాన్. మరి అప్పుడు ఇరాన్ ఏం చేయాలి? దానికి ఇంకోటి హార్ముజ్ జలసంధిని దాని అదుపులో పెట్టుకోవాలని ఉంది. కాబట్టి 24 గంటలు ఏదో ఒక గేమ్ ప్లే చేస్తూనే ఉంటది. అమెరికా అసమర్థత ఈ మొత్తం